వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆ నలుగురు వాస్తవానికి తమిళనాడు ఎన్నికలకు ఇంకొక ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉంది. ఈ సంవత్సర సమయంలోనే పలు రాజకీయ పార్టీలు తనదైన శైలిలో డిలిమిటేషనే కానివ్వండి, లేక త్రిభాష దానికి సంబంధించిన విషయమే కానివ్వండి, దీన్ని రాజకీయ అంశంగా తీసుకొని ప్రజలలో వెళ్ళి తనకు తానుగా ప్రజల మైండ్ సెట్ను తిప్పుతూ రాజకీయాలు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎంకే స్టాలిన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్, గత కొన్ని రోజుల క్రితం అక్కడ త్రిభాషకు సంబంధించిన డిలిమిటేషన్కు సంబంధించిన సౌదర్న్ పార్ట్స్కు సంబంధించిన ఆల్ పార్టీ నాయకులతోని చీఫ్ మినిస్టర్తోని ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకంగా సౌదర్న్ పార్ట్ ఏదైతే మన మీద త్రిభాష దానికి సంబంధించి హిందీని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారో దాని వ్యతిరేకంగా తన ప్రాంతీయ భాషలను కాపాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సౌదర్న్ పార్ట్కి సంబంధించిన రాజకీయ నాయకులతోని అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన సీఎంలతోని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి, తమిళనాడుకు సంబంధించిన, కర్ణాటకకు సంబంధించిన శివకుమార్, అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు, అలాగే కేటీఆర్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది, దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఈ విషయంపై మాట్లాడడానికి ఎవరైతే వస్తున్నారో దాంట్లో డిలిమిటేషన్ ప్లస్ త్రిభాషా సంఘం, దీనికి సంబంధించిన 4 పార్టీలు అంటే ఎంకే స్టాలిన్ కావచ్చు, విజయ్ తలపతి కావచ్చు, అలాగే అన్నమలై కావచ్చు, లేక ఇంకొక మిత్రులు ఎవరైతే ఉన్నారో అనే వేరే అతని పేరు నాకు అది రావట్లేదు. ఎనీవే నలుగురు ఎవరైతే ఉన్నదో మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4 ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ అయితే అక్కడ లేదనుకుందాం, కానీ ఏఐడిఎంకే అలాగే విజయ్ తిరుపతికి సంబంధించింది ఈ పార్టీలే హోరాహోరీగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అంత ఈ తమిళనాడు ప్రాంతంలో అంత సఫలీకృతమైనట్టుగా తెలుస్తలేదు. కాకపోతే ఈ మధ్య ఏదైతే ఉన్నదో విజయ్ తలపతి ఏదైతే పార్టీ పెట్టారో దాని చాలా పెద్ద ఎత్తున ఆయన తను మీదికి వస్తున్నారు. ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి ప్రత్యేకంగా ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన కార్యక్రమం ఆ నలుగురులో పాల్గొనడానికి వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ అలాగే ప్రముఖ ఎనాలిస్ట్ అయినటువంటి మనకు సంబంధించిన మిత్రులు ఈరోజు కేఎస్ ప్రసాద్ గారు మనతో లైన్ ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. నమస్తే అండి. నేను వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కాదు సార్, నేను అనలిస్ట్ సార్. యస్. సారీ, గతంలో మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా సార్? నేను ఎప్పుడు లేనండి. అచ్చా. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ బికాస్ దే హ్యావ్ గివెన్ మీ ఏ వైఎస్ఆర్సీపీ లీడర్ ఆల్సో, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ. ఎనాలిస్ట్ అండ్ మోర్ ఓవర్ మనకు మస్తాన్ రావు గారు కూడా ఈరోజు ఎనాలిస్ట్గా మనతో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఏదైతే మనదో ప్రసాద్ గారితో మొదలు పెడదాం. ప్రసాద్ గారు ఒక చార్టర్డ్ అనలిస్ట్ కూడా ఉన్నారు, చాలా పెద్దగా చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఈ విషయంపై సార్ మీ అభిప్రాయం ఏమున్నది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తమిళనాడు రాజకీయంలో రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎలా వీళ్ళు ఈ రాజకీయ పరంగా ఈ త్రిభాష దానికి సంబంధించి కానీ లేక డీలిమిటేషన్ కానీ ఎలా వాడుకోబోతున్నారు సార్? ముందుగా ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఒక అనలిస్ట్ గా మీకు కూడా నమస్తే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిబేట్ లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ ప్రిపరేషన్ కి మనం 2009 నుంచి కనుక మీరు రాజ్యాంగం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ప్రజారాజ్యం, 2014లో జనసేన, ఇట్లా ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకతని తర్వాత ప్రభుత్వం ఉన్న గడ్డు కాలాన్ని ఒకళ్ళు పరిరక్షించడానికి ప్రతిసారి ఒక ప్రాంతీయ పార్టీ అత్యుత్సాహంతోనూ అత్యావేశంతోనూ ఆవిర్భవిస్తుంటాయి. అదే విజయన్ గారి పార్టీ ఈసారి. దీనికి ముఖ చిత్రాన్ని ఆద్యంతం గమనిస్తే రజనీకాంత్ గారు ధైర్యం చాలక పార్టీ పెట్టక ఇంట్లో కూర్చున్నాడు. అలాగే ఒక జాతీయ స్థాయిలో అత్యంత పురస్కారాలు అందుకున్న ఓ మహానటుడైన కమల్ హాసన్ గారు కూడా ప్రాణాలకు దిగించి పార్టీ పెట్టి తట్టబట్ట సర్దుకొని ఇంట్లో ఎలా కూర్చున్నారో చూసాం. నాకు తెలిసి వీళ్ళిద్దరికన్నా అంత పెద్ద తీసిమారకాని అయితే విజయన్ గారు కాదు, కానీ ఒక మంచి బ్యాకప్ ఉండి చాలా మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక స్టాల్వర్డ్ అయిన ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలా. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇవాళ ఉన్న అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఒక పార్టీ మనుగడకి ఎప్పుడైతే ముప్పు వస్తుందో దాన్ని హ్యాండింగ్ గమనించాను, దాన్ని పరిరక్షించడానికి ఇలాంటి ప్లాంటెడ్ పార్టీస్ తో చేస్తున్న గిమ్మిక్స్. సో ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ముఖ చిత్రంలో తమిళనాడు ఉన్న ఒక ఐడెంటిటీ ఏంటంటే రాష్ట్రానికి నిజంగా ఏమైనా కష్టం వస్తే వాళ్ళ అపోజిషన్ పార్టీలు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వస్తాయి, రూలింగ్ పార్టీలు ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్. సో అట్లా ఇవాళ ఈ పార్టీలు 4, 5, 10 మంది మోకాలు పెట్టినా అక్కడ మనం ఆయన కెప్టెన్ విజయ్, తర్వాత శరత్ కుమార్, ఈ నిన్న మొన్న చేతులు కాల్చుకున్న కమల్ హాసన్,
నాకు అసలు నాతో కాదురా బాబు, ఎందుకు వచ్చిన బాధ, ఏదో రామకృష్ణ అనుకుని సినిమాలు చేసుకుంటాను, రజనీకాంత్ ఇలాంటివన్నీ చూసాం. నాకు తెలిసి సదరన్ స్టేట్స్ లో ఫిల్మ్ స్టార్స్ తో రాజకీయాలు అన్నవి ఒక రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధితో సమాప్తం. ఇంకెవడన్నా ముఖ చిత్రానికి నేను సినిమా యాక్టర్ మిమ్మల్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాను, మేము తీసి మార్కాలను అనుకుని పార్టీలు పెడితే మాత్రం ఎందుకు పనికిరారు. మహా అయితే వాళ్ళ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని ఒక అపోహ. అది మొన్న కమల్ హాసన్ గారు కూడా దాన్ని క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసారు, ఇంక మాతో ఏటి కాదని. అయినా సరే విజయన్ గారు ఈసారి చేతులు కాల్చుకుంటున్నారంటే ఎవరో ఇతన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కార్యం చాల్చడానికి వచ్చిన ఒక పార్టీ కింద అభివర్ణించారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సదరన్ స్టేట్స్ లో డీలిమిటేషన్, ఇప్పుడు డీలిమిటేషన్ కి ఒక చిన్న కథ చెప్పాలి. మనం సాధారణంగా ట్యాక్సులు కడతాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి సామాన్య మానవుడు జీవన సరళి నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి సదరన్ స్టేట్స్ లో మనం ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ కట్టే డబ్బులు 100 రూపాయలు ట్యాక్స్ కనుక కడితే మనకి ప్రాణాలకు తెగించి దగ్గర 50 రూపాయలు తెలంగాణకి వస్తుంది, దగ్గర 60 రూపాయలు దగ్గర అనుకుంటాను తమిళనాడుకి వస్తుంది, 48 రూపాయలు 43 రూపాయలు ఎంతో కేరళ వాళ్ళకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కి మరి నా పైశాచికంగా 41 43 రూపాయలు వస్తుంది. కానీ ఈ కట్టిన ట్యాక్సులతో బీహార్ వాడికి అయితే 960 రూపాయలు వస్తుందండి 100 రూపాయలు ట్యాక్స్ కడితే. బీహార్ ఉత్తరప్రదేశ్ వాడికి 340 రూపాయలు వస్తుందండి, మధ్యప్రదేశ్ వాడికి 370 రూపాయలు వస్తుందండి. మనం ఏం పాపం చేసామండి? సో దీని అంతటికి కారణం ఏంటంటే మనం ట్యాక్సులు కట్టడానికి అంటే ఆర్థిక భాండాగారాలని తయారు చేసిన సదరన్ స్టేట్స్. ఈ సదరన్ స్టేట్స్ మనం ఏం చేస్తామంటే డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపు చేసి ఇస్తుంటే మనం వలన వాళ్ళు మన రక్త మాంసాలతో వాళ్ళు దేశం అంతా సుభిక్షంగా పరిపాలిస్తామని బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నారు. ఉదాహరణకి ఈ డీలిమిటేషన్ లో ఉన్న అప్రహెన్షన్ ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద మన ఈ సదరన్ స్టేట్స్ లో మనం ఏంటంటే కుటుంబ నియంత్రణని బ్రహ్మాండంగా పాటించి మీరు నేను ఒకలే పిల్లలు 2 పిల్లలు ముద్దు అన్న దానికి ప్రభావితమై మనం జనాభాని నియంత్రించాం. కానీ ఉత్తరాదిన ఎక్కడ చూడండి కిలకల జనాభా, మన కుంభమేళ మీకు ఎగ్జాంపుల్. అలాంటివన్నీ చూసిన తర్వాత ఏంటంటే జనాభా నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వాలు సంయమనం పాటించిన సదరన్ స్టేట్స్ కి వివక్ష చూపించడానికి ఇప్పుడు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన మీద. ఇప్పుడు దీనికి నిజంగా 2011 తర్వాత జనగణన జరగలే. ఇవాళకి కూడా దేశ జనాభా 117 కోట్లే. మీరు ఊరికనే గాబర పడిపోయి 150 అయిపోయింది 160 అయిపోయిందని ప్రజల్ని మభ్య పెట్టి వీళ్ళ గురించి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. కానీ మనకి రాష్ట్రానికి ఇచ్చి మాత్రం 117 కోట్ల ప్రాతిపదిక మీద నిధులు నిష్పత్తులు ఇస్తూ వేరికి మాత్రం 150-160 కోట్లని దేశాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపం చేస్తారు. ఇది గమనించండి. మూడోది ఈ ఉత్తరాది రాష్ట్రాలకి ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద అంటే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జనాలు తెలుసుకోండి. మనం వెర్రిమాలోకంలో ఎలా చేస్తున్నామో తెలియండి. ఇప్పుడు మనకి ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర పనులు చేయడానికి వస్తారు. అలాగే మహారాష్ట్రకి ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి డ్రైవర్ల కింద వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. కానీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ లోటు అక్కడే వేసి వస్తారు. కానీ వాళ్ళ జనాభా అక్కడే జస్టిఫై అవుతారు. మనం ఇవాళ వాళ్ళని ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టి మనం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం అదానం పోస్తే మనకి జనాభా ప్రాతిపదికకు వచ్చే నిష్పత్తి ఇందాక చెప్పాను కదా అలాగే వస్తుంది. దీనికి కారణం ఎవరండి? ఎవరు కారణం? కేంద్ర ప్రభుత్వమేనా? జనాభా లెక్క పెట్టవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? 2011 లెక్కెట్టారు. ఇప్పటికి దిక్కులే. తర్వాత కరోనా 2 రోజులు ఎక్స్క్యూజ్ తీసుకున్నారు. కరోనా అయిపోయింది కదా. ఇవాళ బీసీ గణన చేయాలా? దేశం మొత్తం మీద 65% దగ్గర ఉంటారు. బీసీ గణన చేసేస్తే దానికి ఏంటంటే వాళ్ళ ఉపశమనం బీసీ ప్రధానమంత్రి నేనున్నాను కదా అని భరోసా. ఏమంటే మన చిన్నపిల్లని చేసి ఆర్కెస్ట్రా గారిని తీసుకెళ్లి బీజేపీ ఎంపీ చేశారు, కాస్త గలవినిపించారు. ఈ పరదానికి నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు అక్కడ ఉంటే ఈ కాంగ్రెస్ లో ఉల్లంఘన రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ ఏడు చేశారు. ప్రియాంక గాంధీ 160 నెంబర్లే వెళ్ళారు లోపలికి. 230 పైచీలకు అపోజిషన్ స్ట్రెంత్ ఉంటే. అంటే మన దేశంలో నిజంగా సెక్యులర్ దేశానికి, సెక్యులర్ భావాలకి ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించుకున్న దగ్గర కూడా పరిరక్షణకి అపోజిషన్ లేదు. అపోజిషన్ స్పందనగా లేనప్పుడు అవకాశవాద రాజకీయాలు చేసుకునే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఇది కొత్త చోట కనబడుతున్నాయి. మీరు ఇప్పుడు డీలిమిటేషన్ అని చెప్పి జనాభా ప్రాతిపదిక మీద అంటే ఇప్పుడు నిద్ర లేచి పిల్లలు కానండి అంటే ఆడికి ఓటు హక్కు వచ్చేది ఎప్పుడు? ఆడు జనగణనలోకి వచ్చేది ఎప్పుడు? ఈ ప్రవచనాలు ఎవరు చెప్తున్నారు? 70 సంవత్సరాలు దాటిపోయి విగ్గు పెట్టుకున్న స్టాలిన్, ఈ 70 సంవత్సరాలు పై పడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవచనాలు చెప్తే ఎవరికి ఉపయోగం? తెలివి ఉంటే విజనరీ ఇంత ఐకానిక్ పర్సనాలిటీలు కాబట్టి చెప్పాల్సింది ఏంటి?
జనాభా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. భారతదేశ రాజ్యాంగంలో మనుషులు ఎక్కడైనా ప్రజలు ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ఆస్తులు కొనుక్కునే హక్కు ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి మన ఎత్తుకొచ్చి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి మన ఎత్తుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పౌరుల కింద కన్సిడర్ చేస్తూ జనాభా నిష్పత్తిన రాష్ట్రానికి నిధులు పంచండి. ఇవి మందుకు మాట్లాడట్లే, ఇవి కదా ఆడవలసిన విషయాలు. ఎగ్జాక్ట్లీ. అంతేకాని తమిళనాడు వెళ్ళేట ఆంధ్రప్రదేశ్ పని చేస్తాడట, ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉంటుందట, తమిళనాడులో కూడా ఓటు హక్కు ఉంటుందట. వీలైతే రెండు కలిపి ఈ మధ్యలో ఓ దిక్కుమాల ఆధార్ కార్డు, ప్రైవేట్ వ్యవస్థ బర్మా గాంధీ సీకులకు కూడా ఇస్తుంది నాతో పాటు సమానంగా ఆధార్ కార్డుని. వాడిని ఓటర్ కార్డుని అనుసంధానిస్తారట. ఎవరికంటే ఈ దిక్కుమాల ఉపశమనాలు నేను ఎవరు ఇందులో పనికొచ్చిన మరి ఒకటి ఉందా సార్? మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇలాంటి అసందర్భ బుర్ర తక్కువ నిర్ణయాలన్నిటికీ మనందరూ తప్పట్లు కొట్టి హబ్బబ్బబ్బా 1 నేషన్ 1 రేషన్ ప్రపంచం తిరగబెట్టేస్తారు వెళ్ళేసి సంతోషపడాలా మనం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇతిగతులను పరిరక్షించడానికి ప్రజా ప్రభుత్వాలు ఇస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ జరగకుండా అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకుంటూ యాంటీ ఇన్కంబెన్సీకి ప్రతి ఒక్కరు పార్టీని ప్లాంట్ చేసుకుంటూ ఎప్పుడు ముప్పుడుగా దోచేసిన డబ్బులతో అట్లాగా ఉందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో సార్, ఇందులో భాగంగా ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించిన ఆ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు, కేరళ వాళ్ళు కూడా వెళ్ళారు, పాండిచ్చేరికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. కానీ అందులో కూడా మనం చూసినట్టయితే అక్కడ విభేదాలు కొన్ని కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్, విభేదాలు సర్వసాధారణం. ఇంట్లో అన్నదమ్ములే కొట్టు చేస్తారు చిన్న విషయానికి, చాక్లెట్ కి బిస్కెట్ కి. అలాంటిది రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కళ్ళ ముందు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులను కూడా గండి కొడుతూ జనాభా ప్రాతిపదికమైన పైశాచికంగా మనం కట్టిన 100 రూపాయలు 40, 30 రూపాయలు, 50 రూపాయలు వస్తుంటే కడుపు ఆక్రందన ఎలా ఉంటుందండి సంబంధిత రాష్ట్ర ప్రతినిధులకి? దాని మీద ఖచ్చితంగా డిస్పారిటీస్ గ్యారంటీగా ఉంటాయి. దీనికి ప్రతి రాష్ట్రం దానికి ఒక విలువ తీసుకుని జనగణన, ఇప్పుడు సకల జనుల సర్వే కేసీఆర్ గారు ఒక రోజులో చేసాడండి. ఇవాళ నా రాష్ట్ర జనాభా ఇదని రేవంత్ రెడ్డి గారి కులాల ప్రాతిపదిక మీదని నిక్కచ్చిగా ఇగో నా జనాభా ఎంత ఉన్నప్పుడు నాకు వస్తుంది ఏంట్రా అని ఆ ప్రాస్పెక్ట్ లో గలం ఎందుకు నిర్మించట్లేదండి? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో నీ బతికేటో తెలుసుకున్న తర్వాత బయట గురించి మాట్లాడు. ఫస్ట్ నా బతుక్కి ఎప్పుడు రామారావు గారు చెప్పినట్టు 6 కోట్ల ఆంధ్రులని ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టిన తర్వాత కూడా ఇంకా 6 కోట్ల ఆంధ్రులని కన్ఫైన్ అయిన ఉదంతంలో ఉంటే ఇప్పుడు తెలంగాణ ఎక్కడ 6 కోట్ల పైన ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కబడమండి ఎంత ఉంటారో చెప్తుంది. గుండెకి చేస్తారు ఒక్కొక్కడు. ఏ ప్రాతిపదిక మీద ఏం మాడుతున్నాం మనం? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం కూడా, ఈ త్రిభాషకు సంబంధించిన కూడా ఒక ఉద్యమం లాగా చేపడతానని చెప్తున్నారు. ఈ విషయంపై మొదటి నుంచేలే మనం చూస్తున్నాము, గతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు జరిగాయి. ఈ హిందీ భాషకు సంబంధించిన ఎవరైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దీనికి విషయంలో కూడా ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికలలో వీళ్ళు కూడా దీన్ని ఉపయోగించే అంటే వాళ్ళకు అవకాశం ఉంది కదా సార్? సార్, నేను మాట చెప్తా. మనకి 10th క్లాస్ దాకా తెలుగు, ఇంగ్లీష్, హిందీ చదువుకున్నాం. హిందీ ఎన్ని చెప్పలు పడి వాళ్ళం తెలుసు కదా? ఎన్ని చెప్పలు పడి వాళ్ళం అంటే మీరంటే మీ మత ప్రాతిపదిక మీకున్న అడ్వాంటేజ్ వేరు. కానీ మేము కూడా హిందీ ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి సెకండ్ లాంగ్వేజ్లు ఇట్లన్నిట్లను ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ సాంస్క్రిట్ తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అండ్ ముఖ్యంగా తమిళనాడులో కానీ దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ దెర్ ఆర్ వెరీ క్రిటికల్ అట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో కొబ్బరి బొండాన్ని ఏమంటారంటే తెలుగు భాషలో పచ్చి బూత్ తిట్టారు. అలాగే మీరు తమిళనాడులో ఏ భాషనైనా తీసుకోండి, హిందీ భాషకి దాంట్లో విపరీతమైన అర్థాలు వస్తాయి. అంచేత వాళ్ళు హిందీ భాషను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారన్నది వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ టెరిటరీకి సంబంధించిన అంశం కింద దాన్ని ముడిపెట్టి వదిలేడు. అంతేకాని దేశంలో 18 రికగ్నైజ్డ్ భాషలు ఉన్నాయి. ఇవాళ రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ మీరు ఎక్కడైనా నా భాషను నేను మాడుకుని ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఆ భాషను చూస్ చేసుకునే హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు బుల్డోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు మనకి దేశంలో హిందీ భాష నేర్చుకుంటే 10th క్లాస్ తో దానికి తాడు బొంగరం తీసేసి మన పని మనం చేసుకోవచ్చు, అంతే కదా? 10th క్లాస్ దాకా అది. 10th క్లాస్ తర్వాత మీకు చాయిస్ ఉంటుంది వెదర్ యూ వాంట్ టు ఆప్ట్ హిందీ ఆర్ సంథింగ్ ఎల్స్. అట్లా ఆప్షన్లెస్ సిచ్యువేషన్ నుంచి డ్రైవ్ చేయడానికి వాళ్ళకి ఒక వెసులుబాటు ఇవ్వకుండా అదేదో లేకపోతే చచ్చిపోతాం అన్న కాన్సెప్ట్ లేదు కదా. దాని బదులు ఇంగ్లీష్ లాంటిదాన్ని ఇంగ్లీష్ 1 and 2 చేయండి సార్. ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా సరే ఇంగ్లీష్ తప్ప ఇంకో పని అవ్వట్లే ఎవరికి. ప్రాంతీయ భాషలో ప్రాంతం సంబంధించిన ఆ భాష ఎలాగో నేర్చుకుంటాం మనం. మేక్ ఇట్ ఇంగ్లీష్ ఇస్ అ మ్యాండేట్ రాదర్ దన్ హిందీ. ఇప్పుడు దేశం మొత్తం చూసుకుంటే వాళ్ళకి మాత్రం వెసులుబాటు ఇచ్చి హిందీలో రాసుకోవచ్చు. ఈ ఉత్తరాదిన ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్లు సగానికి పైగా హిందీలో రాసుకుని వచ్చేస్తారు. ప్రాంతీయ భాషే కదా సార్. అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోవాలా? ఎగ్జాక్ట్లీ.
అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నో సార్ మనకు దాని మీద ఒక బలవంతాన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఎక్కువ శాతం వ్యతిరేకిస్తున్నారు. కానీ మనకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ అలాగే కర్ణాటక కానీ దీని మీద అంత చొరవ చూపుతలేదని ఒక భావన ఉన్నది సార్. దీని మీద మీరేమంటారు సార్? ఎందుకు లేదండి, కర్ణాటక రూలింగ్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వెళ్ళాడు. మనోళ్ళకే ఒళ్ళొంక ఆవిడ వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ ని ఈయన ఆంధ్రప్రదేశ్ లేదు, అది చెప్పండి సార్, చెప్పండి. అందరి నుంచి ఎవరు వెళ్ళలేదు, వాళ్ళకి బాధ్యత లేదు. ఎందుకంటే రాష్ట్రం ఎలా చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం అన్నమాట. అది గమనించమండి ప్రజల్ని. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడైతే తెలంగాణ నుంచి వెళ్ళి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళిన సమయంలోనే కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఆంధ్ర నుంచి వెళ్ళి మరి షర్మిల గారు కూడా వెళ్ళలేదు కదా, ఒక ఆమెకు ఆహ్వానం పలికినప్పటికీ. ఆవిడకి బాధ్యతే లేదండి అసలు. ఏదో చూడండి గాలిబాటంకి ఇచ్చిన పదవి అది. ఓహ్, కాంగ్రెస్ కి నేను ఎందుకు పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టినప్పుడు వాళ్ళకి విప్పు జారీ చేసుకోవడం ఈ బుర్రతొక్క బ్యాచ్ కింద. ఇది ఒకటి విచిత్రమైన వార్త. వాళ్ళందరూ విప్పు జారీ చేశారు, కాంగ్రెస్ మాత్రం విప్పు కూడా జారీ చేయలేదండి. దానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక విప్పు మారితే ఎవరు వెళ్ళండి? ఫ్లోర్ లీడర్, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ వెళ్ళే, ప్రియాంక గాంధీ వెళ్ళే. ఓ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతకన్నా తీసుమార్కాలి పని. కాన్స్టిట్యూషన్ పరంగా వక్ఫ్ బోర్డులో దగ్గర 9.47 లక్షల ఎకరాల భూమి ఉంటే అంటే ఆ బిల్లుకు సంబంధించింది కూడా మనం ఒక చర్చ ఈ సాయంత్రం మనం పెట్టుకుందాం అనుకున్నాం కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు సంబంధించిన ఒక ఏదైతే COR అనే సంస్థ ఉన్నదో ఆ సంస్థ ఏదైతే నిర్వహించిందో సర్వే, అందులో స్టాలిన్కు కేవలం 27% మాత్రమే ఓటు, అంటే ఆయన సీట్లు దక్కే అవకాశం ఉన్నదని, అంటే విజయ్కు సంబంధించిన 18% వస్తుందని, అట్లాగే పనల్లి స్వామి ఏదైతే ఆల్ ఇండియా AIDMK ఉన్నాడో అతనికి పనల్లి స్వామికి సంబంధించిన 10% ఉంటుందని, అలాగే అన్నమలైకు 9% మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ అన్నమలై చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కదా సార్ బీజేపీకి సంబంధించిన. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ మనలాగా తమిళనాడులో అయితే ఎరుమాలోకాలు కాదు సార్, బీజేపీని అసలు ఎంటర్టైన్ చేయరు. ఎస్, ఇది మాత్రం వాస్తవం. అంటే మనకి బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ భరించవలసి వస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకు తెలివి మోకాల్లోకి పోయింది ఉభయ రాష్ట్రాలు ఎడగొట్టిన తర్వాత చెప్పాలంటే. ఎందుకంటే మూసీ నదికి అవతల పక్క ఆ MIM ధర్మం అని కిషన్ రెడ్డి గెలవడం తప్ప నాకు ఇంకోటి తెలియదు. బండారు దత్తాత్రేయ గారు ఎంపీగా సికింద్రాబాద్ తప్ప. అలాంటిది ఇవాళ ప్రాణాలకు తెగించి 8 6 గెలిపించేస్తుంటే మన కర్మకి ఎవడు బాధ్యులు కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది సార్ రాష్ట్రం ఎడగొట్టి. 2 రాష్ట్రాలకి వాళ్ళు చూపించినంత వివక్ష ఇంకోటి చూపించలేదు ఇప్పటిదాకా. అది ఇప్పుడు బీజేపీకి ఎక్కడ అవకాశాలు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది వేరే సంగతి. కానీ ఇక్కడ మీకు చెప్తుంది డీలిమిటేషన్ అన్నది జనాభా ప్రాతిపదిక మీద ప్రాంతాల వారీగా విడగొట్టుకోవడం కాకుండా జనాభాని పంచండి, జనాభాని పెంచమని బుర్రతక్కువ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో నాకు తెలియట్లే. కాన్వాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అనుగుణంగా వెళ్ళమనండి, తెలిసి వస్తుంది. మనందరం ఎంత తెప్పలపడి చేస్తున్నాం ప్రజలు. అంతేకాని కాన్వాయిలు ఆపేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి రాజమార్గాలు క్రియేట్ చేస్తే వాళ్ళకి జనాభా పడుతుంది తెప్పలు తెలియవు. ముఖ్యంగా ఏంటంటే జనాభాని ఎక్కడ పడితే అక్కడ నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు నివసిస్తున్నప్పుడు స్థానికతనివ్వండి. ఈ జానికతకి జనాభాని పెంచి ఈ ప్రాంతంలో ఇంతమంది జనాభా ఉన్నారు కాబట్టి మనం కడుతున్న ట్యాక్సీలకి ప్రాపర్ రేషియోలో డబ్బులు ఇవ్వమనండి. అంతేకాని మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకుని పిల్లల కనండి తక్కువ ఐడియాలు ఇవ్వద్దని చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యు సెడ్, దట్స్ ఎగ్జాక్ట్లీ సార్. బికాజ్ ఇప్పుడు జనాభా కనండి అని చెప్పడం మాత్రం అది ఎంతవరకు కూడా సమంజసం కాదు. కాకపోతే మీరు ఏదైతే ప్రతిపాదించారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉద్యోగ అవకాశాలతోని ఉద్యోగం సంపాదిస్తున్నారో ఇక్కడ చేసిన వారికి ఇక్కడనే ఓటు హక్కు కల్పిస్తే మాత్రం దాంట్లో. కానీ ఇంకొక విషయం ఏంటంటే డిలిమిటేషన్ సంబంధించింది జనాభా ప్రతిపాదికన కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర ఉన్నాయా సార్? అలా డిలిమిటేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి వెనుకబడిన ప్రాంతాలకి అప్లిఫ్ట్మెంట్ కోసం SC ST నియోజకవర్గాల కింద వాటి కింద ఇస్తారు. రెండోది ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెంచే అవకాశాల్లో ఒరిగి దానికన్నా మనకి ఎప్పటికీ కూడా డబ్బులే వెనక్కిరావు. ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ డెవలప్మెంట్ కాకుండా ఏం సాధిస్తాం మనం దీంట్లో చెప్పండి? ఇప్పుడు జేబులో డబ్బులు ఉంటేనే ఇంట్లో 4 పిల్లలు ఉంటే సైకిల్ కొంటాం, విమానం కొంటాం, వాడికి బొమ్మ కొంటాం, చాక్లెట్ కొంటాం. మన దగ్గర 10 మంది పిల్లలు కానీ జేబులో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఒకసారి మనం మస్తాన్ రావు గారు వచ్చేసారు ఇప్పుడే. మస్తాన్ రావు గారితో వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ప్రసాద్ గారు చెప్తున్న విషయంలో మనం చాలా వరకు ఏకభిస్తున్నాం. ఏంటంటే ఇక్కడికి వచ్చినాక వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఓటు సమయం వస్తుందో వాళ్ళు తన ప్రాంతాలకు వెళ్ళి ఓటేస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన మనం ఏదైతే ట్యాక్సెస్ కడుతున్నామో ఆ ట్యాక్స్ రూపంలో మనకు రావాల్సిన వాటా కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన విపరీతమైన వాటాలు వాళ్ళు కొట్టుకుపోతున్నారని చెప్తున్నారు. ఇది పెద్ద ఎత్తున మోదీకి సంబంధించిన, మోదీ కాదు కేంద్రంలో ఎవరున్నప్పటికీ ఇంత వివక్ష చూపుతున్నారు సౌదర్న్ పార్ట్స్ నుంచి చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రసాద్ గారికి, మీకు ఫోర్ సైడ్ వీక్షకులకి.
ఖచ్చితంగా అండి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వివక్ష ప్రదర్శిస్తున్నారనేది ఇప్పటి నుంచే కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ట్యాక్సులు కట్టేది మనము, చైతన్యవంతమైన ప్రజలు కానీ, ఎక్కువ వనరులు ఉన్న తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రాలు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి సదరన్ స్టేట్సే ఉంటాయి. కానీ మనకి బడ్జెట్ దగ్గర నుంచి కానీ అసలు మన పదవుల విషయంలో కూడా ఈవెన్ ఆర్థిక మంత్రులు కానీ, ఇప్పుడంటే నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు కానీ, రైల్వే శాఖ మంత్రి కానీ, ఏదైనా ప్రధానమైన శాఖలన్నీ కూడా ఏమీ తెలియదు. తెలిసినా తెలియపోయినా అసలు పదవుల్లో ఇచ్చారు కదా సార్, విషయం అది. చేసిన దానికి ఏమైనా ఒక్క దమ్ముడి పనికొచ్చిన పని చెప్పిందో చెప్పండి. ఆఖరికి పాలు వెన్న నెరిగి ఆఖరికి బట్టర్ ఇట్ల మీద కూడా ట్యాక్స్ చేసుకుని తిరుగుతుంది ఆవిడ. అంటే అవన్నీ కూడా సార్ ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్, ఆమె కూడా బీజేపీ అధినాయకత్వం ఏం చెప్తే తలాడించడం తప్పితే ఆమెకి ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా. ఇది కరెక్ట్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. మస్తాన్ రావు గారు ఈ ఆస్పెక్ట్ నేననేది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ఆర్ఎస్ఎస్ ప్రాతిపాదికన బీజేపీ నడుస్తూ ఉంటుంది, దానిలో అది బహిరంగ రాష్ట్రం మనకి. సో అక్కడి నుంచి వచ్చే ఆదేశాలన్నీ కూడా ఇప్పుడు హిందుత్వం గురించి కానీ, లేదంటే ఇప్పుడు కాశ్మీర్ లో తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇప్పుడు హిందీ భాష రుద్దటం విషయం కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి అనేది మన అందరికీ ఓపెన్ సీక్రెట్. అటువంటి అనుమానాలు లేవు, వేరే అభిప్రాయం కూడా ఎవరికి ఉండదు అని నేను అంటాను. ఇప్పుడు నేననేది ఏంటంటే, అసలు సదరన్ స్టేట్స్ కి సంబంధించి ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద తీసుకురావడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అనేది అంటారు. అసలు అలా నిర్ణయాన్ని పూర్తిగా పునఃసమీక్షించుకోవాలి. వాళ్ళు ఏదో అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం, లేకపోతే ఏదో మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం తప్పితే, అసలు ఈ జనాభా ప్రాతిపదిక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవటం కానీ, కొంతమంది నాయకులు పిలిపోవడం కానీ అది రెడిక్యులస్ గా ఉంది. ఏంటంటే జనాభా ప్రాతిపదిక జనాభా వస్తే తప్పితే మనకి డీలిమిటేషన్ సమస్య అది కాదు. ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ ఓన్లీ జనాభా ప్రాతిపదికనే కాదు, అనేక ఇప్పుడు ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టు రెవెన్యూ విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వాటన్నిటిని కూడా భారతదేశం ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలి, కేంద్ర రాష్ట్రాల స్ఫూర్తిని కూడా కాపాడుకోవాలంటే రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో సమానత్వం అనేది ఇక్కడ కూడా పాటించాల్సిన అవసరం ఉంటది. అంతేగాని వాళ్ళు ఏదో తాను పట్టిన కుందేడికి మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రుద్దాలను ప్రయత్నించడం కూడా తప్పు. ఇప్పుడు అదే కదా హిందీ విషయంలో కూడా ఆప్షనల్ అంటారు, మరి అటువైపు కూడా ఏమైనా తెలుగు కానీ, తమిళం కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా ఉందా? చెప్పారు కదా సార్, యోగి ఆదిత్యనాథ్ ఏదైతే నిన్న మాట్లాడుతూ అతను ఏమన్నాడంటే, మీరు ఒకసారి వచ్చి చూడండి, యూపీలో అనేక పాఠశాలలలో మేము తెలుగు, తమిళ్, మలయాళం మేము బోధన ఇస్తున్నాం, వాళ్లకు చాలా మంది మాట్లాడుతున్నారని చెప్పారు. మరి అదే ఒక చట్టంగా తీసుకురండి. ఇక్కడ ఏదైతే మీరు త్రిభాషా విధానం అంటున్నారో దాన్ని కూడా చెప్పించండి. మరి రీజనల్ లాంగ్వేజ్ కూడా ఇస్తారనేది చెప్పించండి. ఏదో మీరు చూడండి ఏదో 4 పాఠశాలలు పెడుతున్నాము ఆ ఏరియాలో అని కాదు. వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ తమిళనాడులో హిందీ అనేది ఇప్పటి నుంచి కాదు, అసలు వాళ్ళు ఆకాశవాణి అంటానికి కూడా వ్యతిరేకించారు. వాళ్ళు గతంలో కూడా ఇప్పటి నుంచో వచ్చింది అది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా హిందీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మీరు వేరే దక్షిణాది భాషలను కూడా ఆ విధంగా మీరు వాళ్ళకి ఇన్సర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం కనపడతలేదు. సో అవేమవుతుందంటే అనవసరంగా ఉత్తరాది దక్షిణాదిగా విడిపోయిన పరిస్థితి, అనవసరమైన ప్రజల్లో ఒక ప్రాంతీయ భావనలు, దేశం ముక్కలయ్యే విధంగా భావనలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయనేది నేను చెప్తాను. అంటే దీన్ని బట్టి దేశం ముక్కలే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒక దశలో మనం చూస్తే తమిళనాడు మాత్రం చాలా బ్రహ్మాండంగా దేశానికి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉన్నది అంటే సౌదర్న్ పార్ట్కి సంబంధించింది. కానీ ఈరోజు ఒక భాషకు సంబంధించిన డిలిమిటేషన్ అనేది ఇంత పెద్ద ఒక అంశంపై ఇంత సీరియస్గా ఉన్నారంటేనే మనకు ఆ సీరియస్నెస్ అర్థమవుతుంది. ఈ విషయంపై ఒకసారి మనం ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. ప్రసాద్ గారు, ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఈ క్రమంలోనే ఇప్పుడైతే మనం ఇంతకుముందే అనుకున్నామో 27% స్టాలిన్కు, అలాగే 19% ఎవరైతే ఉన్నదో మన విజయ్కు అని చెప్పారో, దీంట్లో అనూహ్యంగా విజయ్ తలపతికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు సంబంధించిన ప్రచారాల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున తనకు తాను ఒక ప్రొజెక్ట్ చేసుకున్నారో, ఆయనకు సంబంధించిన సర్వీసెస్ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాడు కూడా దిక్కులేదు కానీ వాడు ఊరోళ్ళందరికీ మాత్రం మా సైడ్ సాయం చేస్తాడు. వాడు ప్రజాస్వామ్య ద్రోహి కింద దేశం నుంచి వాడిని వెలివేయవలసిన క్యారెక్టర్. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని 2014 నుంచి భ్రష్టు పట్టించిన వాడు ఎవడంటే నా దృష్టిలో ప్రశాంత్ కిషోర్.
నేను అండర్లైన్ చేసి ఎనీ వేదిక మీద నేను ప్రూవ్ చేయగలను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. Yeah. లేది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా జనాల్ని భ్రమింపజేసేలా చేసి వాడు పని చేసుకొని వాడు 4 డబ్బులు వేసుకుని పోతున్నాడు తప్ప ఈ రోజు కూడా ఆ ధర్మం వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య విలువలను ఎక్కడ పరిరక్షించచ్చు. అంటే గమనించండి ఎవడని. అంటే అతను చేసిన ఒక అవకాశవాదిగా లేకపోతే అది Yes. చెప్పండి సార్. ఇప్పుడు ప్రజల్ని ఎప్రోటైజ్ చేయడంలో సిద్ధహస్తుడండి. Oh. ఒక నిమిషంలో కనికట్టు అంటారు చూడండి, ఆ నిమిషానికి మెస్పరైజ్ చేసి వాళ్ళని ఓటు కింద మరల్చుకోవడానికి అతను చేసే గిమ్మిక్లు, రాజకీయ గిమ్మిక్లు అంటారు అట్లా. దీని వల్ల ప్రజాస్వామ్యం ఏ రోజు కాదు దిగజారిపోతూనే ఉంది. ఎందుకంటే విలువలు విశ్వసనీయతకి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. రెండోది, రాజ్యాంగానికి బొద్దు లేని ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని తప్ప ప్రతిదాన్ని గౌరవిస్తున్నాడు. ఇలాంటి నీచ నికృష్టమైన దౌర్భాగ్య రాజకీయాలకి ఆలవాలైన వాడు అని ఏ విధంగా మీరు కన్సిడర్ చేస్తారు నాకైతే అర్థం కావట్లే. వాట్ ఎవర్ యూ సే, నేను ఇవాళ ఒకటే విషయం చెప్తాను. జనాభా ప్రాతిపదిక మీద, లేదంటే నిధుల ప్రాతిపదిక మీద, లేదంటే మత ప్రాతిపదిక మీద అన్నప్పుడు మీకు మాట చెప్తా. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రూవ్ చేసుకుంటాడు ఏంది, నేను తెలుగు మలయాళం తొక్క తోటకూర పెట్టానండి. అరే బాబు, మేము పుట్టిన కాడి నుంచి మా మత్తన్న గారు కూడా నేను కూడా హిందీలోనే హిందీ చదువుకొని చచ్చాం మేము. హిందీ అర్థమైనా ట్యూషన్లు పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాథమిక మధ్యమ చదువుకొని మా సావులు మేము చచ్చి హిందీ నేర్చుకున్నాం. మాకు బలవంతంగా 10th క్లాస్ దాకా చచ్చినట్టు చదవవలసిన హిందీ. ఎంతో మంది నా ఫ్రెండ్స్ ఏ సార్ పాస్ అవ్వాలి, మనం ఖచ్చితంగా దానిలో పాస్ అవ్వాలి. దానికి ఒక ఆప్షన్ లేదు. అలాంటి ఆప్షన్ లెస్ సిచ్యువేషన్ సదరన్ స్టేట్ మీద బుల్డోస్ చేస్తూ ఆడు మమ్మ అనిపించడానికి మనం ఉత్తరిస్తాడా? ఎవరు సార్ ఇవన్నీ వింటున్నారు? నాకు అర్థం కావట్లే. ఇవాళ నాకు హిందీ రాదని కాదు, హిందీ వచ్చినని కాదు సార్. ఇవాళ మీరు తెలంగాణలో ముస్లిం సామాజిక వర్గంతో దౌత్యం ఉంది కాబట్టి, స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి 10 మందికి 4 హిందీ మొక్కలు వచ్చాయి. మీ ఆంధ్రలో సార్ మాకు అక్కడ ఉన్న ముస్లిం సామాజిక వర్గంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దూదేకులలో వాళ్ళకి పాప హిందీ వచ్చినా వాళ్ళు కూడా మాట్లాడరు మా గురించి. రాదు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను గ్రహిస్తూ మనం ఆచరించి, మనం కుటుంబ నియంత్రణలు పాటించి, మనం డబ్బులు సంపాదించి ఆలాదాన పోతే తిరిగి ఆడ ప్రవచనాలు చెప్తే తినే పరిస్థితికి వచ్చామంటే మన దౌర్భాగ్యం వరక, మన దరిద్రం వరక ఇంకేమనాలంటే దాన్ని ఓడర్ మాకు చెప్పడానికి నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్రంలో 18 భాషల్ని గుర్తించినప్పుడు, 18 భాషల్లో రీజనల్ లాంగ్వేజ్ ఎవరిదారు పాటిస్తున్నప్పుడు, ఇంగ్లీష్ అనదర్ మ్యాండేట్ అయినప్పుడు వాడికి ఎందుకు వెసులుబాటు ఇవ్వట్లే? అంటే ఈ విషయం విచ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్. ఇదే విషయంపై మీరు ఏమంటారండి? మళ్ళీ స్వేచ్ఛ ఉంది అలా కదండి. 10th క్లాస్ తర్వాత నాకు స్వేచ్ఛ ఉంది, హిందీ అక్కర్లేదంటే వదిలేయచ్చు. కానీ కంపల్సరీ చేసిన దాని మీద నాకు దిక్కు దివానం లేదు. కానీ ఇవాళ ఆడవడం మాకు వద్దంటే దాని మీద మీరు డిబేట్లు పెట్టి దేశ విద్రోహాలు, దేశాలు ఇడిపోతాయని చెప్తారా? నాకు వద్దన్నది చెప్పే హక్కు కూడా లేదా? అదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీని మీద ఒక బీజేపీ మాత్రం ఒక స్టాండ్ గా తీసుకున్నట్టు తెలిసిందే. ఇప్పుడు మనం మా ప్రసాదరావు గారు చెప్పినట్టుగా స్టాండ్ ఉండదు సార్. వాళ్ళ అవకాశాన్ని మలుచుకోవడానికి వాళ్ళు తీసుకునే దౌర్భాగ్య నిర్ణయాలకి మనందరినీ బొద్దుల్ని చేస్తారు. వాళ్ళకి స్టాండ్ ఉంటే ఇలా ఉండదు. దేశ సార్వభౌమత్వం అంటే దేశంలో 4 పక్కల ఏం జరుగుతున్నాయో అవగాహన ఉంటే ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రానికి తగ్గ వెసులుబాట్లు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. దాన్ని విస్మరించి నేనన్నదే శాసనం అనుకుని చేసే దాన్ని మీరు ప్రజాస్వామ్యం అంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఈ విషయంపై మస్తానా గారు మీరు ఎలా స్పందిస్తారండి? ఇంకో విషయం, యాక్చువల్గా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదేనా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయన. కేంద్రం మా మీద నియంతృత్వం ప్రదర్శించడం ఏంటి, మాకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా ఎన్నికయ్యాము, మాకు కూడా హక్కులు ఉంటాయి అనేది, అసలు కేంద్రం పెత్తనం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. సో ప్రసాద్ గారు అన్నట్టు దేశం నలుమూలన అదే రాజ్యాంగం ఏం చెప్పిందంటే దేశం నలుమూల అందరినీ సమానంగా చూడమంది, అన్ని రాష్ట్రాలని, ప్రాంతాలని, భాషల్ని, అన్నింటినీ కూడా. ఇక్కడ అది ఎక్కడ లోపిస్తుంది. దీనిలో బీజేపీ అనుసరిస్తున్న విధానంలో అది ఎక్కడ లోపిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. సరే, ఇందాక మీరు ఈ రాజకీయాల గురించి చెప్పారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ సర్వే ఇప్పుడు తమిళనాడులో ఇంకా సంవత్సరంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం అక్కడ రాజకీయాలు కూడా వేడెక్కిన పరిస్థితి కూడా ఉంది. దాని మీదే తమిళనాడులో ఇప్పుడు పళనిస్వామి గారు ఆల్రెడీ రాజకీయ ఎత్తుగడలు ప్రారంభమైపోయినాయి. ఈయన ఎప్పుడైతే విజయ్ టీవీకే పెట్టాడో ఆ మహానాడులో ఏమన్నాడంటే, మహానాడులో పెట్టిన విజయ్ గారు పెట్టిన దానిలో ఏమన్నారంటే మేము కూటమికి జట్టు కట్టడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అనౌన్స్ చేశారు. సరే, ఆయన దగ్గర కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వెంటనే పోలోమని వెళ్ళే పరిస్థితి లేదు. కానీ బట్ మళ్ళీ దానికి విరుద్ధంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రశాంత్ కిషోర్ గారేమో విజయ్ గారు ఒంటరిగా పోటీ చేస్తారు, ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అంటే నేను యాక్చువల్ గా తమిళనాడు రాజకీయాలు నేను పీకే గారి గురించి తర్వాత మాట్లాడతాను. యాక్చువల్ దాని గురించి మాట్లాడతాను.
ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ తమిళనాడులో ఒకటి చూడొచ్చు సార్, మనం డిఎంకే ఏదైనా కూడా మనకి అక్కడ అలయన్స్లతోనే పోటీ నడుస్తా ఉంది ప్రస్తుతం. యా అలయన్స్లతో పోటీ నడుస్తుంది. రెండోది ఏంటంటే ఏఐడిఎంకే క్రమేణా బలహీన పడతా ఉంది. ఎస్ మీకు 2016 ఎలక్షన్స్ లో దాదాపు 40% దాకా ఉంది ఏఐడిఎంకేకి ఎస్ ఓటింగ్ పర్సంటేజ్. సో ఈ మొన్న 2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి 20% తగ్గిపోయింది. అచ్చా సో జయలలిత మృతి చెందిన తర్వాత అక్కడ నాయకత్వం బలహీనపడటం, చరిష్మా ఉన్న లీడర్ లేకపోవటం, పళనిస్వామి గారి నాయకత్వంలో అంత ఇదిగా ప్రజా వైఫల్యాలు, ఇప్పుడు డిఎంకే ప్రజా వైఫల్యాల మీద సరైన రీతిలో స్పందించలేకపోవటం, ఇవన్నీ కూడా క్రమేణా ఆ పార్టీ బలం తగ్గిపోతూ వస్తుంది. సో అక్కడ ఆ గ్యాప్ ని పూర్తి చేయడానికి అన్నట్టు ఇప్పుడు టీవీకే ఒకటి వచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించదు. ఇప్పుడు మీరు చెప్పిన సర్వేలో కూడా అది ప్రతిఫలిస్తుంది. ఏంటంటే నిన్న కొన్ని నెలల క్రితం ఆయన అనౌన్స్ చేసినప్పటికీ కూడా విజయ్కి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ 18% రావడం వెనక కూడా అదొక కారణం ఉందని కనిపిస్తా. అంటే డిఎంకేకి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఏఐడిఎంకే కాకుండా మరో పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారంటానికి ఇదొక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఓకే జమీల్ గారు, అంటే నేను అనేది అంటే ఉన్న పళనిస్వామి గారు ఎప్పటి నుంచో ఉన్నారు, అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశారు, అయినప్పటికీ కూడా ఆయనకి 10% రావడం. అన్నామలై బీజేపీకి సంబంధించి ఆయన ఇండివిజువల్ చరిష్మాతో ఆయన 9% రావడం. ఇంకోటి ఏంటంటే పళనిస్వామి గారు కూడా ఫస్ట్ ఈ విజయ్ గారితో వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. చేసిన మిథున్, వాళ్ళ అబ్బాయి మిథున్ అని ఉన్నారు, ఆయన కూడా వెళ్ళి విజయ్ గారితో కలవటం, కొంత చర్చలు జరపడం జరిగింది. బయటికి అయితే రాలేదు. అయితే అది ఎక్కడ కొంత ఈ ప్రశాంత్ కిషోర్ ఏదైతే అనౌన్స్ చేశారో ఒంటరిగా వెళ్తుందన్న తర్వాత మళ్ళీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన వెళ్ళి అమిత్ షా గారిని కలవడం జరిగింది పళనిస్వామి గారు కొద్ది రోజుల క్రితం. అంటే వేరే ఇండికేషన్ ఇస్తున్నట్టుగా. ఇక్కడ ఏంటంటే లేదు, మేము స్టాలిన్ గారు ఇక్కడలాగే లెక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారు, దాని మీద ఎంక్వైరీ చేయమని అడిగాం, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత అని చెప్పేసి అడగడానికి వెళ్ళాను. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించి అనేక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది, వాటి మీద కూడా కంప్లైంట్ చేయడానికి, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి అనేక అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించడానికి వెళ్ళని చెప్తే ఇంకా పొత్తు ఏం కాదనేసి ఆయన చెప్పాడు. కానీ నిజానికి పొత్తులో భాగంగా అక్కడికి వెళ్ళినట్టుగానే బయట అంతా కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు మనం. సో ఇప్పుడు టోటల్ గా చూస్తుంది ఏంటంటే ఇప్పుడు రానున్న 1 year లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇప్పుడు ఎందుకంటే విజయకాంత్ గారి పార్టీ కూడా బలహీన పడిపోయింది పూర్తిగా. మీకు 2005లో పెట్టాడు ఆయన, 2006 కల్లా ఆయన బిచానా ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఆయన డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. తర్వాత ఆయన చనిపోయారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చినప్పటికీ కూడా అంత ప్రభావితం చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే తమిళనాడులో ఒక డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఏఐడిఎంకే కాకుండా ఇంకొకరి వైపు కూడా ప్రజలు చూస్తున్నారంటానికి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఉంది. అందుకనే ప్రజల యొక్క ఒపీనియన్ కనుగొన్నాడు కాబట్టి ఆయన డిఎంకేకి అదేవిధంగా బీజేపీకి కూడా వ్యతిరేకంగా వెళ్ళాలనే స్టాండ్ తీసుకున్నట్టుగా విజయ్ గారు మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు డీలిమిటేషన్ వ్యవహారంలో కానీ, హిందీ ఉద్యమం సంబంధించి కానీ ఆయన 2 కూడా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడటం మనం గమనించవచ్చు. అదేవిధంగా స్టాలిన్ గారు కూడా ఇదంతా గమనించారు, మళ్ళీ ప్రజల వ్యతిరేకత అంతా పోవాలంటే సెంటిమెంట్ రా చేయడానికి ఆయన కూడా హిందీకి సంబంధించి ఉద్యమంలో కానీ డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశం అదంతా పెడతానికి కారణం రాజకీయ ఎత్తుగడే. అదంతా కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, లేదంటే మేము కూడా పోరాటం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా, అక్కడ ద్రవిడ ఉద్యమం రేపడం కావచ్చు, లేకపోతే హిందీకి సంబంధించిన ఉద్యమం గతంలో ఏదైతే చేశారో, ఎందుకంటే మనకి 1930s లో ఒకసారి జరిగింది, 1965లో ఒకసారి జరిగింది తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం. సో ఆ రెండింటిని గుర్తు చేస్తా ఉన్నారు ఆయన. ద్రవిడ ఇప్పుడు పెరియార్ సంబంధించి కానీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి, విజయ్ గారు ఏంటంటే ఇదంతా గమనిస్తా ఉన్నారు ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది ఏంటి అనేది. ఎంజీఆర్ కి సంబంధించి ఇంకా అక్కడ సింపతి ఉంది, ఎంజీఆర్ ఆదరణ ఉంది. అందుకని ఎంజీఆర్ పేరు ఉదహరిస్తా ఉంటారు ఆయన సినిమాల్లో కానీ, ఆయన డైలాగుల్లో కానీ. అదేవిధంగా పెరియార్ సంబంధించి కూడా ఆయన ఇటీవల ఆయన ప్రసంగాల్లో మనం చూడొచ్చు పెరియార్ ప్రస్తావన కానీ, అదేవిధంగా హిందీ వ్యతిరేకత కానీ, లేదా బీజేపీ వ్యతిరేకత కానీ, ఇవన్నీ కూడా కలిసి విజయ్ గారు రేపొద్దున ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించొచ్చా అనే దిశగా అక్కడ రాజకీయాలు వెళ్తున్నాయని అనడానికి సందేహం లేదని నేను చెప్తాను సార్. ఓకే రైట్. ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మస్తాన్ రావు గారు చెప్తున్నారో ఈ విషయంపై
మీరు ఏకీభవిస్తారా? అంటే ప్రత్యామ్నాయంగా డిఎంకేకు సంబంధించింది ఏఐడిఎంకే మాత్రం దానికి ధీటుగా పోటీ చేయలేకపోతుందేమో, అంత గట్టి పోటీ ఇవ్వలేకపోతుందేమో, పలచబడ్డది అని చెప్తున్నారు. అంటే బీజేపీకి సంబంధించిన అయితే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది 9% కూడా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ ఆఫ్ ఓట్ దే కెన్ గెయిన్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో స్టాలిన్కు బీజేకే మధ్యనే పోటీ ఉండొచ్చు అని మనం భావించవచ్చా సార్? సినిమా వాళ్ళతో ఏమీ కాదని తమిళనాడు హిస్టరీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. జయలలిత గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, మీరు ప్రస్తావన తీసుకొస్తారు మళ్ళీ చెప్తా. కమల్ హాసన్ కు సంబంధించింది, మన రజనీకాంత్ సంబంధించింది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు మీరు. సార్ ఒక నిమిషం. కరుణానిధి గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ యాక్చువల్ గా తమిళనాడు రాజకీయాలతో విడదీయలేని సంబంధం సినిమా నటులకు ఉందనేది కూడా నేను చెప్తాను సార్, మీరు మాట్లాడచ్చు. నేను ఒక మస్తాన్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ, నేను మళ్ళీ చెప్తున్నాను, రామారావు గారు లాస్ట్ స్టింట్ మనకి జయలలిత గారితో సరిపోయింది. అక్కడ ఇంక సినిమా వాళ్ళని సదరన్ స్టేట్స్ లో ఎంటర్టైన్ చేస్తారన్నది కళ. మీకు మళ్ళీ చెప్తున్నాను, విజయ్ కన్నా కమల్ హాసన్ జాతీయ స్థాయిలో అత్యంత పురస్కారాలు అందుకొని ఉత్తమ నటుడు ఆయన కంపారిటివ్. ఇంక వీళ్ళందరికన్నా ఈ రోజు కూడా రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసుకుంటానే వీళ్ళు కాలక్షేపం చేసే బ్యాచ్ వీళ్ళందరూ. ఆయనే జడిచిపోయి నా వల్ల కాదురా బాబు అని పారిపోయిన బ్యాచ్. సో ఇక్కడ నేను ఒకటే మళ్ళీ మీకు చెప్తున్నా, ఇవాళ మీకు ఆవేశం అనర్థదాయకం. రెండోది, బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, కేజ్రీవాల్ ని కనుక మీరు రాజ్యాంతం గమనిస్తే ఈజ్ అ ప్లాంటెడ్ క్రీచర్ బై బీజేపీ. అక్కడ ఏంటంటే 1, 2, 3 స్ట్రాటజీ ఒకటి చెప్తారు. మీరు 30 సంవత్సరాలు పరిపాలించిన వెస్ట్ బెంగాల్, ఇది కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్, ఎవరైనా కనబడుతుంది మీకు అక్కడ? గోళీలు ఆడుకుంటూ కూడా ఎవరు కనబడ్డు. కానీ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఎలా ఎమర్జ్ అయిందో చూడండి. అట్లా వీళ్ళు అక్కడ పాతుకుపోయి ఉన్న ఏడీఎంకే డిఎంకే లాంటి ఓటు బ్యాంక్ ని చీల్చి చెండాడడానికి వీళ్ళ దగ్గర ఉన్న కుయుక్తులు ఇంకెవరి దగ్గర ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కి తమిళనాడే పెద్ద వేదిక. 5 ఏళ్లకు మించి టాలరెన్స్ ఉండదు. రేరెస్ట్ గా రెండోసారి గవర్నమెంట్ ఇస్తారు, ఐదర్ డిఎంకే ఆర్ ఏడీఎంకే, మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు ఈ సర్కమ్స్టాన్సెస్ లో డిఎంకేని ఎదిరించడానికి ఏఐడిఎంకేకి ప్యారలల్ గా ఉదాహరణకి స్టాలిన్ లాగా ఒక లీడర్ ని ఎమర్జ్ చేసుకోలేకపోయింది. ఉదాహరణకి పళనిస్వామి గానీ, అంతకన్నా ముందు ఇప్పుడు ఇంకోటి ఎవరంటే ఆయన అన్నమలగా కొన్నాళ్ళు ముఖ్యమంత్రి ఎలగబెట్టాడు ఆయన, జయలలిత ఖచ్చితంత ఆత్ముడు అని ఫైనాన్స్ మినిస్టర్. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో పన్నీర్ సెల్వం ఈ పళనిస్వామితో ఏమీ కాదు. ఈ మధ్యలో ఆ శూర్పణ తాటకి అవసరం పుట్టిన శశికళ కూడా జైలు నుంచి నిలబడి వాళ్ళ కాల మధ్యలో తిరుగుతుంది వాళ్ళ ప్రాణాలు తినేయడానికి. సో ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఆవిడ వీళ్ళ త్రయంతో కలిపి ఏడీఎంకేని కాలు చేయకూడదు ఇస్తారా అన్నది ఒక అంశం. ఒకవేళ ఆవిడ ఎలిమినేట్ చేసినా ఇప్పుడున్న బీజేపీ ఆవిడని ఎంటర్టైన్ చేయదు కాబట్టి జై పళనిస్వామి బ్యాచ్ లోనే ఉన్నారు. ఇది మనకి జయలలిత గారు చనిపోయిన దగ్గర వెంకయ్యనాయుడు గారి దౌత్యం ఒకసారి అందరూ లుంగి వర్సెస్ లుంగి అన్నది ఒకసారి అడ్రస్ చేసుకోగలిగితే ఆ రోజు నుంచే బీజేపీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ పాలిటిక్స్. అక్కడ స్టాలిన్ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ఎలక్షన్ మీరు పర్సంటేజ్ లేవు చెప్పారు, నేను దానికన్నా మీకు గమనించవలసింది ఏంటంటే ఏఐడిఎంకే అన్నది ఇంకా జనాల గుండెల్లో ఉండడానికి స్టాలిన్ గారు కూడా ఈ రోజు కూడా ఏఐడిఎంకే కంటిన్యూ చేస్తున్న సంక్షేమ పథకాలనే కంటిన్యూ చేస్తుంది. టాస్క్ బిట్వీన్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే అనేది శాశ్వతం. కానీ అక్కడ స్థిరంగా ఉండే లీడర్ ని ఆప్ చేస్తారు. ఇలా ఈ మొన్న చెప్పే పళనిస్వామి దానికన్నా ముందు ఉన్నాడు, ఈ తెలుగు తక్కువ మేళం వాళ్ళకి వద్దు. ఎందుకంటే పళనిస్వామితో ఏం కాదన్నది తమిళ ప్రజలు నిశ్చయించుకోబట్టి ఎంపతి పరంగా చూసుకున్న జయలలిత చచ్చిపోయిన తర్వాత కూడా అంత నికృష్టంగా స్థానాలు రావాలి. ఇది గమనించండి. ఈ స్ట్రాటజీలో ఈ రోజు మీరు విజయ్ అన్న ప్లాంట్ ని ఎందుకు క్రీచర్ ని డెవలప్ చేశారంటే ఒక కేజ్రీవాల్ అండ్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్రమ్ స్టాలిన్ దగ్గర నుంచి తీసుకోవడానికి వీళ్ళ అన్న అంబిగ్యూటీని ఓసారి కూటమంటాడు, ఓసారి వీళ్ళిద్దరు విధానాలని విభేదిస్తూ ఉంటాడు. చూడండి కాబట్టి అన్నా ఆచార్య టీం వీళ్ళందరూ కేజ్రీవాల్ వీళ్ళు ముగ్గురు బ్రహ్మాండం చూడాడు. ఆ రామ్దేవ్ బాబా గారు యాక్టింగ్ ఐలాండ్ కట్టేసుకున్నాడు. వాడు ఒక్కదానికి బిల్లు ఇవ్వడు, ఒక్కటి జిఎస్టీ కట్టాడు. అలాగే ఆవిడ కిరణ్ బేడి గారు పాండిచ్చేరి గవర్నమెంట్ లో కాంగ్రెస్ కు కొంచెం మొగటం లేకుండా ఉండేది, మొత్తం అల్లకల్లోలం చేసి కాంగ్రెస్ ఎక్కడ ఆడుకుంటుందో తెలియని అనిశ్చితి. ఈ కేజ్రీవాల్ ఈ రోజు కూడా ఢిల్లీ నమూనా అంటే షీలా దీక్షితే చెప్తారు. ఈ 10 ఏళ్ళు ఏడు అవతరించారో తెలీదు, ఎత్తు అవతలు ఎదిరించారు, ఇంకా అక్కర్లేదని. ఎందుకు ప్రతి దగ్గర సెకండ్ ప్లేస్ నుంచి అధికారం కైవసం చేసుకునే బీజేపీకి ఈ ఏకమేకలా తయారయ్యాడు. ఉదాహరణకి గుజరాత్. సో వీటిలన్నీ పర్యవసానాల్లో ఏం చేస్తారంటే
ఒక స్ట్రాటజికల్ మూవ్ ఎప్పుడు బీజేపీ దగ్గర వాళ్ళ వాడు కాదు అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళ వాడి కింద ఇచ్చేసే దగ్గర, నేను తమిళనాడు మళ్ళీ చెప్తున్నా, విజయ్ కనుక జరిగితే ఈ అద్భుతాలు ఎన్ని ఉన్నాయో వాటికి ఇంకో 2 అద్భుతాల కింద యాడ్ చేసి విజయ్ దాంట్లో 7 వండర్స్ లో తీసి 8th వండర్ కింద చెప్పాలి. ఎందుకంటే అటు కమలాసనం భయం పడిన రజనీకాంత్ తోని కాంది నాతో అయిపోయిందా అన్నది తమిళనాడు ప్రజలు మొహమ్మద్ చెంబు నీళ్ళు చల్లుకుంటారు ఎప్పటికప్పుడు. ఎస్, ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు మస్తాన్ రావు గారు ఇప్పుడు ఏదైతే మా ప్రసాద్ గారు చెప్పారో దాన్ని మీరు ఎంత నాకైతే అర్థమవుతుంది మీరు దీన్ని ఏకీభవించారని. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఆలోచన తీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కానీ ఇట్లా విజయ్ గారు లాంటి వాళ్ళు కానీ ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో చిన్న సబ్మిషన్, మీరు కరుణానిధి గారి పార్టీ డిఎంకే ఈసారి అధికారం రావడానికి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రాణాలకు తెగించి 20 సీట్లు నిలబడి ఉద్ధరించి ఊళ్ళు వెళ్తామని చెప్పారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు స్టాలిన్ అని నోరు మూసుకుని పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పి మొత్తం డిఎంకే కంటెస్ట్ చేసింది, కాంగ్రెస్ కంటెస్ట్ చేయలేదు. గమనించండి మీరు. ఎస్, ఇది మంచి పాయింట్ సార్ ఇప్పుడు రేస్ చేసింది కూడా మరి ప్రసాద్ గారు. యూ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్స్ సార్. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, దట్ యూ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్స్, బట్ ఇన్క్లూడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ బదులు మీకు సంబంధించిన కొంచెం తీసుకుంటేనేమో విజయ్ కొంచెం బాగుపడతాడేమో అనుకుంటున్నాను నేను. బాబు ఎవరు అంత స్థాయిలో మాకు లేదు సార్. మసారావు గారు క్యారియర్. ప్రసాద్ గారు ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గారి సేవల్ని ఉపయోగించుకున్నారు. అయితే నాకు ఒక ప్రసాద్ గారు అర్థం కాదు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు వేరే వాళ్ళకి యువకర్తలుగా బీజేపీకి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వైఎస్ఆర్సీపీకి లేదా మొన్న కొంతకాలం లోకేష్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చి సక్సెస్ అయిన వ్యక్తి బీహార్ లో ఆయన పార్టీ పెడితే ఎందుకు గుడ్లు తేలేసాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా వైద్యానికి పనికిరాదు సార్. క్లియర్ గా చెప్పారు కదా ఫస్ట్ టైం మనకు ప్రసాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు అతను ఏంటి అనేది. నేను వెళ్ళలేదు, నేను అప్పుడు జాయిన్ కాలేదు. వాడు ఉద్దేశం మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే ఎవడు మోసపోతాడో వాడి దగ్గర కనికట్టి చేయగలుగుతారు. ఇప్పుడు మనకి చూడండి సర్కస్లు ఉంటాయి, గాడీలు చేస్తూ ఉంటారు. ఎంతమంది చూస్తాం సార్? మన వీధిలో గాడీ పెడితేనే మన వీధి మొత్తం చూడం. ఆ గాడికి ప్రభావితమైన వాళ్ళని వీక్నెస్ ని ఎన్కాష్ చేసుకోవడంలో వాడు సిద్ధవస్తుంది. వాడే ప్రజాస్వామ్య ద్రోహి, వాడి పేరు ప్రశాంత్ కిషోర్. సో ఇక అది విషయం నేనేమంటానంటే సార్, ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా అయి ఉండొచ్చు. బీజేపీ అట్లాగా ఎవరినైతే అక్కడ తమిళనాడులో ప్రజా వ్యతిరేకతని అభిమానాన్ని తోటకుంటారో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద. సో ఇప్పుడు అయితే అక్కడ విజయ్కి ఏంటంటే విజయ్ I think that we lost contact with Mastan Rao garu, because why don't you come in a phone line, sir? Instead of using this video, just go ahead with your audio, sir. Sir, okay, sir. At the conclude, what is your opinion on the present politics, sir? వచ్చారు మస్తాన్ గారు వచ్చారా? అదే సార్. సార్ చెప్పండి. ప్రసాద్, విజయ్కి సంబంధించి ఏదైతే ఆయన కొంత ప్రభావితం చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు, ఎందుకంటే మీరు వాళ్ళు సర్వే నిర్వహించినప్పుడు మనకి ఆ సర్వే వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, లేకపోతే నేషనల్ మీడియా కానీ ఇంకొకరు కానీ మనం అంతా చూస్తున్నట్లయితే విజయ్ పార్టీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే 20% వచ్చేసింది ఏఐడిఎంకేకి సంబంధించి. ఇప్పుడు పళనిస్వామికి నాయకత్వం అనేది అక్కడ ప్రజలు ఆ నమ్మకాన్ని కోల్పోయారు. 5 years వాళ్ళు 5 years వీళ్ళు అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఏఐడిఎంకే నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదు వాళ్ళకి. అంటే మనం ప్రసాద్ గారు చెప్పినట్టుగా పళనిస్వామికి సంబంధించిన హీజ్ అన్ పబ్లిక్ ఫిగర్, హీజ్ నాట్ ఎ పబ్లిక్ ఫిగర్, హీజ్ నాట్ ఎవర్ అబౌట్ ద పాలిటిక్స్ అది అని చాలా క్లియర్గా చెప్పేశారు కదా. అయితే ఇక ఒకవేళ కనుక ఏఐడిఎంకే ఇంకా వేరే ఆయనకు బదులు ఇంకా వేరే వాళ్ళని పెడితే అవకాశాలు ఉన్నాయేమో, కానీ పళనిస్వామికి మాత్రం అలాగే ఇప్పుడు లేదు అనే ఒక మనం ప్రసాద్ గారు చెప్పినట్టుగా అనిపించింది. కరెక్ట్ అంటారా ప్రసాద్ గారు? పళనిస్వామి వీళ్ళందరూ ఏంటంటే సార్ లుంగీలు అడ్డగా కట్టుకుని జయలలిత గారు కాళ్ళు పట్టుకునే బ్యాచ్ తప్ప వీళ్ళకి ఒరిజినల్ గా బుర్రా జ్ఞానం లేదా మనం గమనించాం. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఇంకోటి చెప్తున్నా, జాతీయ పార్టీని శాసించే, ఇప్పుడు నేను ఛాలెంజ్ ఎందుకు చెప్పానంటే 20 సీట్లు పక్కెళ్ళాడుకోవడానికి కాంగ్రెస్ ని శాసించింది వాళ్ళకి నచ్చుతుంది. ఈ పళనిస్వామి వచ్చిన కాడి నుంచే బీజేపీ చుట్టూ ఆ వెంకయ్యనాయుడు గారు నమ్ముకుని భజన చేసుకుంటూ తిరిగితే వాళ్ళు టాలరేట్ చేయరు. ఇప్పుడు కూడా మీరు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి బీజేపీ మనకి ఏదో చేసేస్తుందని భ్రమించేలా ఏ పార్టీ అయినా మాడితే ఖచ్చితంగా టాలరేట్ చేయరు. మీరు రజనీకాంత్ అదే సెట్ డౌన్. రజనీకాంత్ పార్టీ విరమించుకోవడానికి కారణం ఏమనుకున్నారు?
బీజేపీ అభయాస్తం ఇచ్చింది తనకు అన్నది ప్రజలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది దమ్ముడికి పనికిరాదని గ్రహించగలిగాడు ఆయన. తర్వాత మీకు విజయంది మీరు ఒక మాట చెప్తే 2019లో పవన్ కళ్యాణ్ కన్నా ఆయన ఏం తీసుమార్కాను కాదు సార్. ఆయన ఇండివిజువల్ గా నిలబడితేనే ఆంధ్రప్రదేశ్ లో టాలరెన్స్ లేదు. అలాగే విజయ్ కూడా సినిమాటిక్ వ్యూస్ తోనూ సినిమా పరంగా ఏదో చేసేస్తామంటే అలాంటివి ఎంటర్టైన్ చేయరు. ఈ సినిమా ఎరా ఇస్ ఓవర్. ఎందుకంటే అప్పుడు ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉండేది, ఇప్పుడు వాక్యూమ్ లేదు. ఎస్ సార్, ఇది గమనించవలసిన విషయం. చాలా క్లియర్ గా అప్పుడు ఒక పొలిటికల్ గ్యాప్ వాక్యూమ్ అనేది చాలా ఉన్నది అప్పట్లో. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వచ్చారో అప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనం మాట్లాడుకుంటే మాత్రం దెర్ ఈస్ ఎ మ్యాక్సిమం పొలిటికల్ గ్యాప్ ఎట్ దేర్. హీ హాస్ ఫుల్ఫిల్ ఇట్ అండ్ హీ హాస్ గెయిన్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఏమంటారండి మస్తానరావు గారు? ఖచ్చితంగా అంటే నేనేమంటానంటే తమిళనాడు ప్రజలు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా కొంత సినిమా వాళ్ళ ప్రభావానికి లోనుంటారు. ఇప్పుడు రజనీకాంత్ రానివ్వండి, విజయకాంత్ రానివ్వండి, కమల్ హాసన్ రానివ్వండి, వాళ్ళు పార్టీలు పెడడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే రాజకీయంగా అక్కడ గతంలో ఉన్న అనుభవాలు కానీ సినీ నటుల్ని తమిళ ప్రజలు ఆదరించిన తీరు కానీ అందుకని వాళ్ళందరూ కూడా పార్టీలకు ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి పెట్టారు. ఆ చిరంజీవి గారు తర్వాత దాన్ని విలీనం చేసుకున్నారు, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన పెట్టారు. ఇంకా మిగతా సినిమా నటులు అంతగా రాజకీయాలకు రావడం కానీ పార్టీలు పెడతానికి కానీ అంతగా ఆసక్తి కనపడుతుంది. కానీ తమిళనాడు ఏంటంటే సినిమా నటులకి ఆదరణ ఉందనేది మన గత అనుభవాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో దాన్ని అయితే ఖచ్చితంగా తమిళ ప్రజలు అది ఇక్కడ కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీ నిర్మాణం కూడా దృష్టి సారించి సినిమాలు వదిలేస్తా ఉన్నారంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని సినిమాలు అంటే ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పుడు కూడా రాజకీయాల్లో కొన్ని రకాలైన సినిమాలు తీసి దాని ద్వారా ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఇప్పుడు ఆయన ఇంకో సినిమా కూడా తీస్తా ఉన్నారు, జననాయక్ అని. సో దానికి సంబంధించి కూడా అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే దిశలో భాగంగా ఇంకోటి ఏంటంటే తమిళనాడులో ఏదైతే ప్రజల్లో సెంటిమెంట్స్ ఉంటాయో వాటిని రైజ్ చేసే విధంగా, అదేవిధంగా స్టాలిన్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఆ ఓటు అంతా కూడా ఆయనకి మేజర్ గా ఆయనకి పడే విధంగా ఆయన అనుసరిస్తున్న రాజకీయాలు కానీ, ఆయన చెప్తున్న ప్రసంగాలు కానీ, ఆయన పార్టీ సిద్ధాంతాల్లో ఏదైతే పేర్కొంటున్నారో ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకర్షించే విధంగా అక్కడ ఉంటున్నాయి. కాబట్టే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు సంబంధించి విజయ్ అనే వ్యక్తి ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా, ఆయన పార్టీ ప్రభావితం చేసే పార్టీగా మనం మాట్లాడుకుంటానికి కూడా కారణం అదే అనేది కూడా నేను చెప్తాను. రైట్ సార్, ఇప్పుడు కంక్లూడ్గా ఒకసారి ప్రసాద్ గారు లాస్ట్గా ఎట్లా అంటే ఏదైతే సర్వే, ఈ సర్వే అయితే నాకైతే నమ్మకం లేదు, మరి మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారో నాకైతే మీరు ఒకసారి చెప్తే బాగుంటుందేమో. స్టాలిన్కు 27%, విజయ్కు 18%, పళనిస్వామికి 10%, అన్నమలైకి 9% అని ఏదైతే సర్వే నించారో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు సార్ మనం? ఒక కంక్లూడ్గా చెప్పండి సార్. సినిమా చూస్తున్నప్పుడు కమెడియన్స్ వచ్చి 2 జోకులు వేసి వెళ్ళిపోతారు, నవ్వేసి ఊరుకున్నట్టే ఇది కూడా చూసాలో వదిలేసి వెళ్ళిపోండి అంతే. ఆ సర్వీస్ సంవత్సరం ముందు ఇచ్చి ఈ సంవత్సరం వరకు ఇది స్టాల్ అవుతుంది అన్నది అయితే నేను ఖచ్చితంగా నమ్మను. ఓవరాల్ గా ఏంటంటే ఇవి ఏంటంటే ఒక మొరాల్స్ ని బూస్టప్ చేయడానికి తాత్కాలిక ఉపశమనాలు పొందడానికి ఉపయోగపడొచ్చేమో, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ సర్వేల్ బేస్ తో ముందు జరుగుతాయి అన్నది మాత్రం ఊహకందని విషయం. Yes, sir. Thank you very much for participating in my debate. And moreover, at 3 o'clock, just I am expecting you, both of you, in my next debate at 3 o'clock regarding this, what do you say, that this Waqf bill. So, I am expecting you, both of you, in my debate at 3 o'clock. Anyway, thanks for participating in my debate. రేపు మరొకసారి మీ వేరే అంశంపై ఇంకొకసారి మీ ఇదే విషయంలో మాట్లాడడానికి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.